ప్రణతి అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీకో నిజం చెప్పాలి నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటో అది చెప్పమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను ప్రేమించింది భరత్ని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును నేను చెప్తుంది నిజం. నేను ప్రేమించింది భరత్‌ని కాదు. వేరే అతన్ని ప్రేమించాను. కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును ఇప్పటిదాకా జరిగిందంతా నాటకం మాత్రమే. భరత్ నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అయితే మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇందులో అవని వదిన తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును నేను చెప్తుంది నిజం. నాకు భరత్‌కి కూడా పెళ్లి కాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ప్రణతి అవని దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ నిజం మొత్తం చెప్పేసాను. ఏం జరిగితే అదే జరుగుతుంది వదిన అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అవని భుజం మీద పడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ప్రణతిని ఓదారుస్తూ ఏం జరగదులే ప్రణతి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అయితే తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్